సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే నెక్స్ట్ థియరం, దట్ ఈస్ థెవెనిన్స్ అండ్ నార్టన్స్ థియరం. సో థెవెనిన్స్ నార్టన్స్ థియరం నేను అడ్డం మనం చెప్పుకున్నాం, అది దేనిలాగా ఉంటుందమ్మా, ఇట్స్ లైక్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ లాగా ఉంటుంది అనమాట. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో చేసాం కదా. దాంట్లో మనం ఏం చేసాము, మనకి ఏదైతే గివెన్ సర్క్యూట్ ఇస్తాడో ఆ సర్క్యూట్ని ఒక ఈక్వలెంట్ సర్క్యూట్గా డ్రా చేస్తాం అనమాట. సో దట్ థియరం, దట్ ప్రాసెస్ వీ కెన్ కాల్డ్ ఎస్ ఏ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సర్క్యూట్. సో ఇక్కడ మనం డ్రా చేసిన ఈక్వలెంట్ సర్క్యూట్లో టూ ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ వోల్టేజ్ సోర్స్ అండ్ సింగిల్ రెసిస్టెన్స్ ఫార్మ్ ఉంటుంది. రెండోది సింగిల్ కరెంట్ సోర్స్ సింగిల్ రెసిస్టెన్స్ ఫార్మ్ ఉంటుంది. అంటే ఈ ఫార్మ్ కనుక తీసుకుంటే మనకి ఎంత పెద్ద సర్క్యూట్ ఇచ్చినా కానీ ఆ సర్క్యూట్ని మనం ఏం చేస్తాం, ఒక వోల్టేజ్ ఒక రెసిస్టర్ కన్వర్ట్ చేస్తాం, ఆ రెండు సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనమాట. అదే మనకి ఎంత పెద్ద సర్క్యూట్ ఇచ్చినా కానీ దాన్ని కరెంట్ అండ్ రెసిస్టర్లోకి మారుస్తున్నాము, ఆ రెండు ప్యారల్గా కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, అంటే మనకి ఈక్వల్ సర్క్యూట్ని ఈ రెండు ఫామ్లోనే మనం డ్రా చేయగలం. ఓకేనా, సో దీంట్లో ఈ ఫస్ట్ ఫామ్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఫామ్ని మనం దేన్ని అంటుంటే ఇట్స్ లైక్ ఏ థెవెనిన్స్ స్టేట్మెంట్. ఈ సెకండ్ సర్క్యూట్ ఉంది కదా, ఈ సెకండ్ సర్క్యూట్ ఏమవుతుందంటే నార్టన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఈ థెవెనిన్స్ నార్టన్స్లో మనం ఏం చేస్తున్నాము, సో మనం చేసే ప్రాసెస్ కామన్, కానీ రిప్రజెంట్ చేసే ప్రాసెస్ మారుతుంది. ఏం చేస్తున్నాము కామన్గా ఈ రెండిట్లో, మనం ఏదైతే ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకున్నామో ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్ని సో మనం ఏదైనా కొన్ని క్యాలిక్యులేషన్స్ కానీ ప్రాసెస్ కానీ అప్లై చేసి ఒక ఈక్వలెంట్ సర్క్యూట్గా డ్రా చేస్తున్నాం. ఆ ఈక్వలెంట్ సర్క్యూట్లో మనకి ఏముండాలి, ఒక వోల్టేజ్, ఒక సోర్స్ అండ్ రెసిస్టర్ మాత్రమే ఉండాలి. అది కనుక వోల్టేజ్ సోర్స్ అండ్ రెసిస్టర్ అయితే కనుక ఆ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేస్తాము. అది మనకి కరెంట్ సోర్స్ అండ్ రెసిస్టర్ అయితే కనుక ఆ రెండింటిని ప్యారల్గా కనెక్ట్ చేస్తాం. సో వాటిని బేసిస్కి మనం థెవెనిన్స్ థియరం, నార్టన్స్ థియరం అంటున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ థెవెనిన్స్ థియరం యొక్క స్టేట్మెంట్ చూద్దాం. సో ఫస్ట్ ద స్టేట్మెంట్ ఆఫ్ థెవెనిన్స్ థియరం. సో థెవెనిన్స్ థియరం అంటే ఏంటి, మనం ఏం చేసాము, ఇచ్చిన సర్క్యూట్ని ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసాం కదా. అంటే దీన్ని మనం ఒక స్టేట్మెంట్ లాగా రాస్తే ఏమవుతుందంటే, ఇన్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ the given electrical circuit is converted into a simplified electrical circuit. Okay, and the simplified circuit consists of two components, one voltage source and one resistor are connected in series. ఇది థెవెనిన్స్ థియరం స్టేట్మెంట్ అనమాట. అదే మనం దీనికి నార్టన్స్ థియరం అప్లై చేస్తే, ఇన్ ఏ గివెన్ బైలాటరల్ లీనియర్ సర్క్యూట్ the given electrical circuit is converted into simplified electrical circuit, and the simplified circuit consists of సింగిల్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ సింగిల్ రెసిస్టర్. అలా తీసుకుంటాం. అంటే నువ్వు ఎంత పెద్ద సర్క్యూట్ తీసుకున్నా కానీ ఆ సర్క్యూట్ నుంచి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వల్ సర్క్యూట్స్ డ్రా చేస్తాం. అది ఇది. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫస్ట్ నువ్వు థెవెనిన్స్ థియరం తీసుకున్నావు. సో థెవెనిన్స్ థియరంలో నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎంత పెద్ద సర్క్యూట్ తీసుకున్నా కానీ ఆ సర్క్యూట్ని ఇలా డ్రా చేయాలి. ఓకేనా, ఇది ఎలా చేస్తామో చూద్దాం. సో స్టేట్మెంట్ ఆల్రెడీ చదివాం కదా, ఈ స్టేట్మెంట్ డెఫినేషన్స్ మనకి ఇక్కడ చెప్పుకున్నాం, బట్ అది మీరు థియరీ మాత్రం టెక్స్ట్ బుక్ నుంచి చదువుకోండమ్మా. ఓకే, సో ఫస్ట్ ఈ థెవెనిన్స్ థియరం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చూద్దాం. సో ఫస్ట్ టేక్ ఏ కన్సిడర్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ఏంటంటే, మనం ఏదైనా ఒక థెవెనిన్స్ థియరం తీసుకుంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తాము. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, ఐడెంటిఫై ది బ్రాంచ్. మనం ఒక బ్రాంచ్ని ఐడెంటిఫై చేయాలి. ఏ బ్రాంచ్, వే వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ అన్నోన్ పారామీటర్. ఓకేనా, అంటే దీని మీనింగ్ ఏంటి, మనకి ఇచ్చిన గివెన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మనం ఎక్కడ అన్నోన్ పారామీటర్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఓకేనా, ఇది ఫస్ట్ స్టెప్. సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తామంటే, ఓపెన్ సర్క్యూట్ దట్ బ్రాంచ్. అంటే మనం ఏదైతే బ్రాంచ్ని ఐడెంటిఫై చేసామో ఆ బ్రాంచ్ని ఓపెన్ సర్క్యూట్ చేయమన్నాడు. అంటే జస్ట్ మనం టెంపరీగా దాన్ని రిమూవ్ చేస్తాం ఆ సర్క్యూట్ నుంచి. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, క్యాలిక్యులేట్ వోల్టేజ్. ఓకేనా, సో దట్ వోల్టేజ్ వీ కెన్ కాల్డ్ ఎస్ ఏ విఓసి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఎందుకని మన బ్రాంచ్ని ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేసి అక్కడ మన వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని విఓసి అంటాం. ఆర్ దట్ వోల్టేజ్ వీ కెన్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ థెవెనిన్స్ వోల్టేజ్. ఓకేనా, క్యాలిక్యులేట్ ది వోల్టేజ్ అక్రాస్ ఓపెన్ సర్క్యూట్. మనం ఎక్కడైతే ఓపెన్ సర్క్యూట్ అక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, తర్వాత మనకి ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఈ సింగిల్ వోల్టేజ్ సోర్స్ని మనం ఏంటంటే థెవెనిన్స్ వోల్టేజ్ అంటాం. నెక్స్ట్ రెసిస్టర్ కావాలి, నెక్స్ట్ అదే చేస్తాం. క్యాలిక్యులేట్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ between
ఓపెన్ సర్క్యూట్ టెర్మినల్స్. అంటే మనం ఎక్కడైతే చేస్తున్నామో ఓపెన్ చేస్తున్నామో అక్కడే మనం ఒక రెసిస్టర్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? సో క్యాలిక్యులేట్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది ఓపెన్ సర్క్యూట్ టెర్మినల్స్ బై డీయాక్టివేటింగ్ ఆల్ సోర్సెస్. అంటే మనం రెసిస్టర్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఆ సర్క్యూట్ ఎటువంటి సోర్సెస్ ఉండకూడదు అనమాట. అంటే ఆ సోర్సెస్ మనం ఏం చేస్తున్నాం? డీయాక్టివేట్ చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాము? అది వోల్టేజ్ అయితే కనుక షార్ట్ సర్క్యూట్ చేయమన్నాడు, కరెంట్ అయితే కనుక ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? వోల్టేజ్ అయితే షార్ట్ సర్క్యూట్ చేస్తాము, కరెంట్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేసి మనం అక్కడ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ నెక్స్ట్ స్టెప్, డ్రా థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్. సో థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ మనం చెప్పుకున్నాం కదా, అంటే ఈ సర్క్యూట్ అనమాట. ఓకేనా? అంటే ఎట్లా డ్రా చేస్తున్నాం? విత్ ది హెల్ప్ ఆఫ్, సో మనం క్యాలిక్యులేట్ చేసిన విఓసి ఆర్ విటిహెచ్ని, నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేసిన రెసిస్టెన్స్, దట్ రెసిస్టెన్స్ వీ కెన్ కాల్డ్ ఎస్ ఆర్టీహెచ్ అంటాం. ఆర్టీహెచ్ ఈ రెండింటిని సిరీస్లో డ్రా చేస్తాం. దిస్ సర్క్యూట్ వీ కెన్ కాల్డ్ ఎస్ థెవెనిన్ సర్క్యూట్. ఓకేనా? అండ్ యాడ్ బ్రాంచ్ని యాడ్ చేయమన్నాడు. ఏ బ్రాంచ్ని యాడ్ చేయమన్నాడు? మనం ఫస్ట్ స్టెప్లో ఏదైతే బ్రాంచ్ని రిమూవ్ చేసామో ఆ బ్రాంచ్ని ఇక్కడ యాడ్ చేయమంటున్నాడు. ఓకేనా? ఇది ఫిఫ్త్ స్టెప్. సిక్స్త్ స్టెప్, క్యాలిక్యులేట్ అన్నోన్ పారామీటర్. సో తర్వాత మనం ఈ సర్క్యూట్ నుంచి అన్నోన్ పారామీటర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మన థెవెనిన్ థియరమ్ ప్రొసీజర్ అన్నమాట. సో వాట్ ఇస్ ద ఫస్ట్ ప్రొసీజర్? ఐడెంటిఫై ద బ్రాంచ్ వేర్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ది అన్నోన్ పారామీటర్. సెకండ్ స్టెప్, డిటర్మైన్ ది ఓపెన్ సర్క్యూట్ దట్ బ్రాంచ్. నెక్స్ట్ వన్, థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వు ఏ మెథడ్ అని అప్లై చేయి. కేసీఎల్, కేవీఎల్, మెష్, నోడ్, ఓమ్స్లో అయితే ఓమ్స్లో ఏ మెథడ్ అని అప్లై చేయి. అది నెక్స్ట్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం తీసుకున్న సర్క్యూట్లో అన్నీ మనకి రెసిస్టర్స్ మాత్రమే ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఆల్ సోర్సెస్ని మనం డీయాక్టివేట్ చేస్తాం. ఎట్లా డీయాక్టివేట్ చేస్తాము? వోల్టేజ్ అయితే ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ చేస్తాము, కరెంట్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తాం అన్నమాట. సో అక్కడ రెసిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ థెవెనిన్స్ సర్క్యూట్ డ్రా చేసాము. ఆ తర్వాత నుంచి అన్నోన్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. So take a circuit of 20 volts, 5 ohm, 10 ohm, 6 ohm, 20. So calculate the current in 6 ohm resistor. Okay na? Idi mana circuit. Okay, using థెవెనిన్స్ థియరమ్. సో థెవెనిన్స్ థియరమ్ యూస్ చేసి మనం ఈ సర్క్యూట్లో ఈ 6 ohm దగ్గర కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఐడెంటిఫై ద బ్రాంచ్ వేర్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ది అన్నోన్ పారామీటర్. అంటే మనం ఇచ్చిన సర్క్యూట్లో మనల్ని ఎక్కడ అన్నోన్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఆ బ్రాంచ్ ఐడెంటిఫై చేయమన్నాడు. ఇప్పుడు మన సర్క్యూట్లో ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఈ 6 ohm దగ్గర మనల్కి కరెంట్ కనుక్కోమన్నాడు. కాబట్టి ఇది మన అన్నోన్ బ్రాంచ్ అనమాట. తర్వాత ఏం చేస్తున్నాడు? ఓపెన్ సర్క్యూట్ దట్ బ్రాంచ్. సో సెకండ్ స్టెప్ ఏంటి? ఓపెన్ సర్క్యూట్ దట్ బ్రాంచ్. అంటే మనం ఏం చేస్తున్నాము? టెంపరీగా ఈ బ్రాంచ్ని తీసేసి పక్కన పెట్టేస్తాం. సో అలా పక్కన పెట్టేసిన తర్వాత సర్క్యూట్ని డ్రా చేస్తే ఏమవుతుందమ్మా? సో 20 volts ఇది 5 ohms, 10 ohms, 20 ohms. ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసిన బ్రాంచ్ అనమాట. దీన్ని ఏబి అనుకో. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము? ఈ బిట్వీన్ ది టెర్మినల్స్ దగ్గర వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ విటిహెచ్. ఓకేనా? ఇక్కడ మనం వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనం వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఇప్పుడు ఈ వోల్టేజ్ కావాలి. ఇప్పుడు ఈ సర్క్యూట్లో మనకి ఈ రెసిస్టర్ వల్ల యూజ్ ఉంటుందా? ఉండదు. ఆల్రెడీ మొన్న మనం చెప్పుకున్నాం. ఎందుకని? ఇది ఓపెన్ సర్క్యూట్లో ఉంది అంటే మనకి ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది. ఈ కరెంట్ ఏమవుతుంది? ఇటు వచ్చింది. ఈ కరెంట్ ఇక్కడికి వచ్చింది. ఈ కరెంట్ ఏమవుతుంది? ఇటు వెళ్ళాలి. కానీ ఇక్కడ నీకు ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ రెసిస్టర్ మనం ఏం చేయొచ్చు? తీసేయచ్చు. అప్పుడు మనకి సర్క్యూట్ ఎట్లా వస్తుందమ్మా?
ఇది 5 ఓమ్స్ 10 ఓమ్స్. ఇంక ఇదేముండదు. ఓకేనా, ఇదేముండదు ఇంకా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి, ఇక్కడ మనం VTH క్యాలిక్యులేట్ చేయాలి అంతే కదా, ఇది కామన్. ఇంకా ఇప్పుడు ఇక్కడ VTH అంటే మనం ఏం చెప్తాము, ఇక్కడ రెసిస్టర్ ఉందా లేదు, అప్పుడు VTH అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా ఈ వోల్టేజ్ అవుతుంది కదా. ఓకేనా, అప్పుడు దీని నుంచి రాసుకోవచ్చు, VTH ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ VTH, వోల్టేజ్ అక్రాస్ ఈ సర్క్యూట్లో ఏమవుతుంది, వోల్టేజ్ అక్రాస్ 10 ఓమ్ రెసిస్టర్. ఓకేనా, డైరెక్ట్. ఎందుకని ఇక్కడ మనకి ఎటువంటి రెసిస్టర్ లేదు కాబట్టి ఈ రెండు డైరెక్ట్గా మనకు ప్యారల్ కిందకు వస్తాయి కాబట్టి ఈ వోల్టేజ్ అవుతుంది. అప్పుడు మనం రాసుకోవచ్చు VTH ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ దాంట్లోకి వెళ్ళే కరెంటు I. ఓకేనా, ఇప్పుడు కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు, కరెంట్ I అంటే ఏంటి, దీంట్లోకి వెళ్ళే కరెంటే కదా, దెన్ I ఈజ్ ఈక్వల్ టు 20/15. సో ఇది దీంట్లో పెట్టండి, అప్పుడు ఏమవుతుంది, VTH ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 20/15. ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, దట్ ఈస్ 40/3. మన థెవెనిన్స్ వోల్టేజ్ ఎంత వచ్చిందమ్మా, 40/3 వచ్చింది థెవెనిన్స్ వోల్టేజ్. ఓకేనా, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో, ఇది మనం ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఇది ఈ సర్క్యూట్ వచ్చింది. ఇప్పుడు ఈ సర్క్యూట్లో మనం ఇక్కడ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఈ రెసిస్టర్ మనలో మనకి యూజ్ లేదు, ఎందుకంటే ఈ రెసిస్టర్లో మనకి యూజ్ లేదు, ఎందుకంటే ఇక్కడ కరెంటు ఫ్లో అవుతుంది కాబట్టి ఈ వోల్టేజ్ అంటే దీనికి అక్రాస్గా వోల్టేజ్ అవుతుంది కాబట్టి అది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇది థర్డ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ క్యాలిక్యులేట్ చేయాలి, నో వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ RTH. ఓకేనా, సో RTH ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, బై డీయాక్టివేటింగ్ ఆల్ సోర్సెస్. సో మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఆల్ సోర్సెస్ని డీయాక్టివేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఎన్ని సోర్సెస్ ఉన్నాయి, ఒకటే ఉంది, అదేంటి, వోల్టేజ్ని ఎలా రిమూవ్ చేస్తామని చెప్పాము, షార్ట్ సర్క్యూట్ చేస్తామని చెప్పాము. అప్పుడు సర్క్యూట్ ఏమొస్తుంది, ఈ బ్రాంచ్లో వోల్టేజ్ ఉంది కాబట్టి దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసాము. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 5 ఓమ్స్, ఇక్కడ కరెంటు, ఇక్కడ రెసిస్టర్ ఉంది కాబట్టి 10 ఓమ్స్, ఇక్కడ రెసిస్టర్ ఉంది 20 ఓమ్స్. ఇది మనకు వస్తుంది అన్నమాట సర్క్యూట్. ఓకేనా, సో ఇక్కడ మనకి వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేసాము, షార్ట్ సర్క్యూట్ చేసాము, అప్పుడు మనకి సర్క్యూట్లో వచ్చింది. సో 5 ఓమ్స్ 10 ఓమ్స్ 20 ఓమ్స్ కామన్గా డ్రా చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ సర్క్యూట్లో ఇక్కడ RTH కావాలి. ఓకేనా, ఇప్పుడు నీకు ఇక్కడ రెసిస్టెన్స్ కావాలంటే దీన్ని ఇటు నుంచి సాల్వ్ చేసుకుంటూ రావాలి, ఇక్కడ కావాలి కాబట్టి ఇటు నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ప్యారల్ అవుతాయి, ఆ వచ్చింది దీనికి ఏమవుతుంది, సిరీస్ అవుతుంది. అంటే మనం ఏమవుతుంది, ఇప్పుడు RTH ఈజ్ ఈక్వల్ టు 5 10 అట్లానే ప్యారల్ ఉన్నాయి కాబట్టి 5 ఇంటూ 10/5 + 10. ఈ కాంబినేషన్ దీనికి ఎలా వస్తుంది, సిరీస్లో వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, 50/15 + 20. సో అప్పుడు ఏమవుతుంది, 10/3 + 20. సో దట్ ఈస్ 70/3 ఓమ్స్ RTH వాల్యూ. ఓకేనా, RTH వాల్యూ ఎంత వచ్చింది, 70/3 ఓమ్స్ వచ్చింది. సో మనకి VTH వచ్చేసింది, RTHS వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం ట్రై చేస్తున్నాము, థెవెనిన్స్ ఈక్వివలెంట్ వోల్టేజ్, థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ని డ్రా చేస్తాం. సో థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటే ఏంటి, సింగిల్ వోల్టేజ్ సోర్స్ అది VTH అనమాట, సింగిల్ రెసిస్టెన్స్ అది RTH అనమాట. ఇక్కడ మనం రిమూవ్ చేసిన ఫస్ట్ రెసిస్టర్ ఏదైతే ఉందో అది. సో ఇప్పుడు ఇక్కడ VTH వాల్యూ ఎంత, దీని నుంచి మన సర్క్యూట్ ఏమవుతుంది, సో ద వాల్యూ ఆఫ్ VTH ఈజ్ ఎంత వచ్చింది మనకి, 40/3. అండ్ ద వాల్యూ ఆఫ్ RTH ఎంత, 70/3. అండ్ ఫస్ట్లో మనం ఒక రెసిస్టర్ రిమూవ్ చేసాం కదా, దాని రెసిస్టర్ ఎంత, 6 ఓమ్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో కరెంట్ కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు కరెంట్ I ఈజ్ ఈక్వల్ ఫార్ములా అవుతుంది V/R కదా. సో V వాల్యూ ఎంత, 40/3. R రెండు రెసిస్టర్స్ ఉన్నాయి, ఆ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి 70/3 + 6. సో దట్ ఈస్ 40/3/18 + 70, 88/3. 3 cancel. Therefore current I is equal to 40/88 amperes. ఇది మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా, సో అంటే ఫస్ట్ మనం ఏం చేసామో, ఫస్ట్ స్టెప్ మనం ఎక్కడైతే అన్నోన్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నామో ఆ బ్రాంచ్ని ఐడెంటిఫై చేసి దాన్ని సర్క్యూట్ నుంచి పక్కన పెట్టేసాం. సో పక్కన పెట్టేసి ఏం చేసాము,
మనం ఎక్కడైతే రిమూవ్ చేసామో అక్కడ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసామో, అట్ ద సేమ్ టైం ఎక్కడ రిమూవ్ చేసామో అక్కడ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా. సో తర్వాత ఏం చేసాము, ఆ వచ్చిన సింగిల్ వోల్టేజ్ సింగిల్ రెసిస్టెన్స్ నుంచి థెవెనిన్ సర్క్యూట్ డ్రా చేసి మనం రిమూవ్ చేసిన రెసిస్టర్ని యాడ్ చేసాం. అప్పుడు మన సర్క్యూట్ ఇట్లా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనకి ఏం కనుక్కోమన్నాడు, దీని దగ్గర కరెంట్ కనుక్కోమన్నాడు కాబట్టి కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/R. సో మనకి ఇక్కడ V వాల్యూ ఎంత 40/3, R వాల్యూ ఎంత ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి 70/3 + 6. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే మనకి ఈ బ్రాంచ్లో కరెంట్ వస్తుంది అన్నమాట. సో దిస్ ప్రాసెస్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ థెవెనిన్ సర్క్యూట్. ఓకేనా. సో నార్టన్ సర్క్యూట్ కూడా దీనికి సిమిలర్గానే ఉంటుంది. నెక్స్ట్ వన్ నార్టన్స్ థీరం. సో థెవెనిన్స్ థీరం, నార్టన్స్ థీరం రెండు సేమే, కానీ కొంచెం తేడా ఉంటుందని చెప్పాను. ఏంటి తేడా, థెవెనిన్ సర్క్యూట్లోనైతేనేమో మనకి ఈక్వలెంట్ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ రెసిస్టర్ కాంబినేషన్ వస్తుంది. నార్టన్స్ థీరంలో మనకి సర్క్యూట్ ఎట్లా వస్తుంది, కరెంట్ అండ్ రెసిస్టర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. అంటే స్టేట్మెంట్ ఏమవుతుంది, ఇన్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ ద గివెన్ electrical circuit is converted into simplified circuit, and the simplified circuit consists of a single current source in parallel with a single resistance. దీన్ని నార్టన్స్ థీరం అంటాం. ఓకేనా. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఇక్కడ ఐడెంటిఫై ది థెవెనిన్స్ థీరంలో ఏదైతే ఉందో సేమ్ అంతే ప్రొసీజర్. ఐడెంటిఫై ది బ్రాంచ్ వేర్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ది అన్నోన్ పారామీటర్. సెకండ్ థెవెనిన్స్ థీరం సెకండ్ స్టెప్ ఏం చేస్తాము, వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. ఇక్కడ మనకి ఏం చేస్తాము, కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి షార్ట్ సర్క్యూట్ ది బ్రాంచ్. షార్ట్ సర్క్యూట్ ది బ్రాంచ్ అంటే మనం ఎక్కడైతే అన్నోన్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఆ బ్రాంచ్ని ఐడెంటిఫై చేసి ఆ బ్రాంచ్ని మనం ఏం చేయాలి, షార్ట్ సర్క్యూట్ చేయాలి. థర్డ్ స్టెప్. ఓకే. సో వాట్ ఇస్ ద థర్డ్ స్టెప్, డిటర్మైన్ current in short circuit branch. So this current we can call it as a short circuit current అనొచ్చు, లేదా నార్టన్స్ కరెంట్ అయినా అనొచ్చు. సో ISC నార్టన్స్ కరెంట్ కాబట్టి IN. ఓకేనా. మనం ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ చేసామో అక్కడ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ కరెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వు ఏ మెథడ్ ఏం తీసుకో, మెష్ అనాలిసిస్, నోడ్ అనాలిసిస్, దేని యూస్ చేసి చేసుకోవచ్చు. ఫోర్త్ స్టెప్ సేమ్, డిటర్మైన్ ది ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. బట్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ చేసినప్పుడు సేమ్ అక్కడ ఏం తీసుకున్నాము, సోర్సెస్ అన్నిటినీ డీయాక్టివేట్ చేయాలి. ఎలా చేస్తాము, వోల్టేజ్ అయితే కనుక షార్ట్ సర్క్యూట్ చేస్తాము, కరెంట్ అయితే కనుక ఓపెన్ సర్క్యూట్ చేస్తాము. ఓకేనా. అది 1/5 స్టెప్, డ్రా నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్. అండ్ 6th స్టెప్, డిటర్మైన్ అన్నోన్ పారామీటర్. ఇది మన ప్రొసెసర్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుందాం. సేమ్ ఇంత తీసుకున్న ప్రాబ్లం తీసుకుందామా. సో 20 volts, 5 ohms, 10 ohms and 20 ohms, 6 ohms. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో కరెంట్ కనుక్కోవాలి. ఓకేనా. ఇది మన సర్క్యూట్. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్, ఐడెంటిఫై ది బ్రాంచ్. ఐడెంటిఫై ది బ్రాంచ్. సో బ్రాంచ్ ఐడెంటిఫై చేసామా, ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ బ్రాంచ్ని మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంతకు ఓపెన్ సర్క్యూట్ చేస్తాం, ఇక్కడ ఏం చేస్తాం, మనం ఆ బ్రాంచ్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అప్పుడు మనకు సర్క్యూట్ ఎట్లా వస్తుంది, 20 volts, 5 ohms, 10 ohms, 20 ohms. ఇప్పుడు మనకి 6 ohm రెసిస్టర్ ఎక్కడ ఉంది, ఎక్కడ కదా ఉంది, ఈ బ్రాంచ్ని ఏం చేస్తామంటే ఇలా షార్ట్ సర్క్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా. అంటే మనం ఎక్కడైతే క్యాలిక్యులేట్ చేయాలనుకున్నామో ఆ బ్రాంచ్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఇప్పుడు ఈ బ్రాంచ్లో మనం ఏం చేస్తాము, IN వాల్యూ కనుక్కుంటాం. ఓకేనా. ఇప్పుడు నువ్వు ఈ IN వాల్యూ కనుక్కోవడానికి నువ్వు ఏదైనా తీసుకో. ఇప్పుడు ఈ సర్క్యూట్ మనం సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలి, 2 మెషెస్ ఉన్నాయి కాబట్టి 2 మెషెస్ తీసుకో. ఈ మెష్ 1 దీన్ని I1 అనుకో,
దీని I2 అనుకో, నీ ఇష్టం. మెష్ అనాలిసిస్, నోడ్ అనాలిసిస్ మీకు ఏది ఈజీ కూడా అది చేయండి. సో నేను మెష్ అనాలిసిస్ చేస్తున్నా. సో మెష్ 1 ఈక్వేషన్ ఏంటి, 20 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ I1 ప్లస్ 10 ఇంటూ I1 మైనస్ I2. సో సాల్వ్ చేస్తే 20 ఈజ్ ఈక్వల్ టు 15 I1 మైనస్ 10 I2. ఓకేనా. అండ్ వాట్ ఇప్పుడు మెష్ 2 ఈక్వేషన్, వోల్టేజ్ ఏం లేదు కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ I2 ప్లస్ 10 ఇంటూ I2 మైనస్ I1. సో దట్ ఈస్ 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 ఇంటూ I1 ప్లస్ 30 ఇంటూ I2. ఇప్పుడు రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. I1 వాల్యూ, I2 వాల్యూస్ వస్తాయి. ఓకేనా. సో వాట్ ఇస్ ద ఫస్ట్ వన్, 15 minus 10, 20 minus 10, 30, 0. సో I1 వాల్యూ ఎంత, 1.714 ఆంపియర్. I2 వాల్యూ ఎంత, 0.571 ఆంపియర్. ఓకే. బట్ మనకి ఇక్కడ ఏ వాల్యూ కావాలి, IN కావాలి. ఇక్కడ IN అంటే ఏమవుతుంది, I2 అవుతుంది. ఇప్పుడు IN I2 రెండు సేమ్ డైరెక్షన్లోనే, IN కిందకే ఉంది, I2 కూడా కిందకే ఉంది. అంటే మనం ఏం రాసుకోవచ్చు, IN ఈజ్ ఈక్వల్ టు I2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0.571 ఆంపియర్. ఓకేనా. ఇది నెక్స్ట్ మనం ఏం చేయాలి, R ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. R ఈక్వలెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇదే సర్క్యూట్ తీసుకుంటాము. అంటే మనం ఫస్ట్లో ఏదైతే మోడిఫై చేసామో ఫస్ట్ స్టెప్ నుంచి ఆ సర్క్యూట్ తీసుకోవాలి. దీని నుంచి మనం R ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దీంట్లో మనకి ఎటువంటి సోర్సెస్ ఉండకూడదు. ఇక్కడ మనకి వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తాము, షార్ట్ సర్క్యూట్ చేస్తాము. సో కాబట్టి ఇది 5 ohms, 10 ohms, ఇది 20 ohms. ఓకేనా. ఇప్పుడు మనం R ఈక్వలెంట్ కూడా ఎక్కడ కనుక్కోవాలి, మనం ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ చేసామో అది, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ చేసాం, ఇక్కడ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, R ఈక్వలెంట్ కావాలి, అంతే కదా. సో మనం థెవెనిన్స్లోనే నార్టన్స్లోనే మనం అన్నోన్ బ్రాంచ్ని ఎక్కడైతే రిమూవ్ చేసామో అక్కడే మనం క్యాలిక్యులేట్ చేయాలి. అన్నోన్ బ్రాంచ్ అంటే ఏది, ఇది కదా మనకి. కాబట్టి ఇక్కడ మనం R ఈక్వలెంట్ కనుక్కోవాలి, ఇక్కడ కనుక్కోవాలి. సో నీకు ఇక్కడ R ఈక్వలెంట్ కావాలంటే సర్క్యూట్ ఎటు నుంచి సాల్వ్ చేసుకుంటూ రావాలి, ఇటు నుంచే సాల్వ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు ఏమవుతుంది, సేమ్ R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇటు నుంచి వచ్చేప్పుడు ఫస్ట్ ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి. దానికి ఇదేమవుతుంది, సిరీస్, దట్ ఈస్ 5 ఇంటూ 10 బై 5 ప్లస్ 10 ప్లస్ 20. సో దట్ ఈస్ 50 బై 15 ప్లస్ 20. సో 10 బై 3 ప్లస్ 20. సో దట్ ఈస్ ఈక్వల్ టు 70/3 అన్నమాట. 70/3 ohms R ఈక్వలెంట్. ఓకేనా. దెన్ వాట్ ఈస్ దట్ నార్టన్ సర్క్యూట్. ఇప్పుడు నార్టన్ సర్క్యూట్ ఏమవుతుంది, సో నెక్స్ట్ స్టెప్ నార్టన్స్ సర్క్యూట్. ఓకే. సో నార్టన్ సర్క్యూట్లో మనకి ఏం కావాలి, నార్టన్స్ కరెంట్ IN, నెక్స్ట్ నార్టన్స్ రెసిస్టెన్స్ R ఈక్వలెంట్, ఈ రెండు ప్యారల్ వస్తాయి. వీటితో పాటు మనం ఫస్ట్లో రిమూవ్ చేసాం కదా ఆ రెసిస్టర్. సో నార్టన్స్ కరెంట్ ఎంత, 0.571. నార్టన్స్ రెసిస్టెన్స్ ఎంత, 70/3. మనం రిమూవ్ చేసిన రెసిస్టర్ ఎంత, 6 ohms. ఇది మన నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్. ఇప్పుడు దీంట్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఈక్వలెంట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎక్కడ, 6 ohms, అంటే ఇక్కడ కరెంట్ కావాలి. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయమ్మా, ప్యారల్లో ఉన్నాయి. దానికి ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం అప్లై చేస్తే బెటరు, సో కరెంట్ డివైడ్ రూల్ అప్లై చేద్దాం. ఓకేనా. సో కరెంట్ డివైడ్ రూల్, ఇక్కడ మనం ఏ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, I క్యాలిక్యులేట్ చేయాలి. సో కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్. వాట్ ఈస్ ద టోటల్ కరెంట్, 0.571 ఇంటూ ఇక్కడ I అంటే దేంట్లోది, I అంటే 6 ohmలోది. దానికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత, 70/3. సో దట్ ఈస్ 70/3 బై 6 ప్లస్ 70/3. ఓకేనా. సో ఇట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు 0.571 ఇంటూ 70/88. ఇది మనకి కరెంట్ ఇన్ 6 ohm రెసిస్టర్. అలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ మనం ఏం చేసాము, మనకి ఇచ్చిన సర్క్యూట్లో అన్నోన్ పారామీటర్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలో దాన్ని ఐడెంటిఫై చేసాము. దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాము. షార్ట్ సర్క్యూట్ చేసి ఈ బ్రాంచ్లో కరెంట్ కనుక్కున్నాం. దీనికోసం మనం ఏ మెథడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తున్నాము, ఈ పాత్రలోనే మనకి రెసిస్టర్ కావాలి కాబట్టి అన్ని సోర్సెస్ని డియాక్టివేట్ చేసి ఇక్కడ రెసిస్టర్ క్యాలిక్యులేట్ చేసాం. అది R ఈక్వలెంట్.
అక్కడ నుంచి మనం ఏం చేస్తాం, నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసాం. ఈ వచ్చిన నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ నుంచి మనకి ఏదైతే అన్నోన్ పారామీటర్ ఉందో ఆ అన్నోన్ పారామీటర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ అన్నోన్ పారామీటర్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకు కూడా ఏదైనా మెథడ్ అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ కరెంట్ డివైడ్ రూల్ అప్లై చేశాను. దాని నుంచి మనకి ఇక్కడ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఇది మనకి నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి థెవెనిన్స్ థీరం అండ్ నార్టన్స్ థీరం రెండింటిని అప్లై చేద్దాం. సో ఇప్పుడు ఏం చెప్పాడంటే 50 volts 10 volt 6 volt 10 volt 3 volt. ఇది మన ఏబీ సర్క్యూట్. సో దీనికి ఏం చేయమన్నాడంటే డ్రా థెవెనిన్స్ సర్క్యూట్. అంటే దీనికి ఏం చేశాడు, ఓన్లీ థెవెనిన్స్ సర్క్యూట్ని మాత్రమే డ్రా చేయమన్నాడు. సో ఇప్పుడు దాన్ని మనం సొల్యూషన్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం, సొల్యూషన్ చేద్దాం. సో స్టార్ట్ ద సొల్యూషన్. సో థెవెనిన్స్ సర్క్యూట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఐడెంటిఫై ది బ్రాంచ్ వేర్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ది అన్నోన్ పారామీటర్. అంటే మనం సర్క్యూట్లో ఎక్కడైతే అన్నోన్ పారామీటర్ని క్యాలిక్యులేట్ చేయాలనుకున్నామో ఆ బ్రాంచ్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఆ బ్రాంచ్ని మనం ఏం చేయాలి, ఓపెన్ సర్క్యూట్ చేయాలి. కానీ ఈ ప్రాబ్లంలో మనకు ఆల్రెడీ వాడు ఓపెన్ చేసి ఇచ్చేసాడు. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి ఇచ్చేసాడు కాబట్టి మనకి ఇంకా ఎటువంటి బ్రాంచ్ని ఓపెన్ సర్క్యూట్ చేయాల్సిన పని లేదు. కాబట్టి డైరెక్ట్గా వీ కెన్ కన్సిడర్ దిస్ బ్రాంచ్. అంటే స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది. సో డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, స్టెప్ 3కి వెళ్తున్నాం. వాట్ ఈస్ స్టెప్ 3? డిటర్మైన్ VTH. సో థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఈ సర్క్యూట్కి నువ్వు థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక యూ కెన్ చూస్ ఎనీ మెథడ్. సో 2 మెషెస్ ఉంటే మెష్ అనాలిసిస్, నోడ్ అనాలిసిస్ ఏదైనా అప్లై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనంతా ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ బ్రాంచ్ మనకి ఏంటి, ఓపెన్ సర్క్యూట్ అయింది. ఓపెన్ సర్క్యూట్కి రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఉంటుందా పోతుందా? ఈ రెసిస్టెన్స్ అనేది మనకి ఉండదు. ఎందుకనగా ఇది మనకు ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి దీంట్లోకి ఎటువంటి కరెంటు ఫ్లో అవ్వదు. దీంట్లోకి కరెంట్ వెళ్ళదంటే మనకి ఇందులోకి కూడా కరెంట్ వెళ్ళదనమాట. కాబట్టి ఈ బ్రాంచ్ని మనం ఏం చేస్తాము, తీసేస్తాము. సో కాబట్టి అది. సో నీకు సింపుల్గా చెప్పాలంటే 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, ఓపెన్ సర్క్యూట్కి సిరీస్లో రెసిస్టర్ని కానీ, ఓకేనా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ కండిషన్కి ప్యారలల్లో రెసిస్టర్ కానీ ఉంటే సో దాన్ని మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? ఓపెన్ సర్క్యూట్కి రెసిస్టర్ సిరీస్లో ఉన్నా కానీ, షార్ట్ సర్క్యూట్కి రెసిస్టర్ ప్యారలల్లో ఉన్నా కానీ ఆ 2 రెసిస్టర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది మనకి ఓపెన్ సర్క్యూట్ కదా, ఓపెన్ సర్క్యూట్కి రెసిస్టర్ ఎట్లా ఉంది, సిరీస్లో ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. అప్పుడు మనకు సర్క్యూట్ ఏమవుతుందమ్మా, సో అవర్ గివెన్ సర్క్యూట్ ఈస్ లైక్ దిస్: 50 volts 10 ohm 6 ohm and this is 10 volts. ఇప్పుడు ఇక్కడ మనకి ఏబీ టెర్మినల్స్. ఇప్పుడు ఇక్కడ మనం VTH క్యాలిక్యులేట్ చేయాలి, అంతే కదా. VTH ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం, మనకి సర్క్యూట్లో ఎక్కడైతే అన్నోన్ పారామీటర్ ఉందో అక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఎక్కడ ఏబీ మధ్య కాబట్టి అక్కడ మనం VTH క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం VTH అంటే రాయొచ్చు, హియర్ VTH ఈజ్ నథింగ్ బట్ ఏ 10 ప్లస్ వోల్టేజ్ ఆఫ్ 6 ohm రెసిస్టర్. ఇది ఫార్ములా అనమాట VTH క్యాలిక్యులేట్ చేయడానికి. ఎందుకని ఈ ఫార్ములా వచ్చింది, ఇప్పుడు VTH అంటే దీని మధ్యలో ఉంది, దీనికి మధ్యలోనే కదా ఉంది. సో కాబట్టి దీనికి మధ్యలో మనకి ఏమున్నాయి, ఈ బ్రాంచ్ ఉంది. ఓకేనా? లేదనుకుంటే ఈ బ్రాంచ్ ఉంది. అయితే ఇదేనా తీసుకోవచ్చు, లేకపోతే ఇదేనా తీసుకోవచ్చు. ఎందుకని, దీన్ని కొంచెం నువ్వు సర్క్యూట్ కనుక రీడ్రా చేసుకుంటే అంతేనా, ఇది ఏ, ఇది బి, ఇది VTH. ఇదేమో 10, ఇదేమో 50 volts 6, ఇదేమో 10 volts. అంతేనా? ఇప్పుడు ఈ 3 బ్రాంచ్లు ఎట్లా ఉన్నాయి, మనకి ప్యారలో ఉన్నాయి. ప్యారలో వోల్టేజ్ ఏంటి, సేమ్ కదా. అంటే ఇప్పుడు ఈ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు అయితే ఈ వోల్టేజ్ అవుతుంది, లేకపోతే ఈ వోల్టేజ్ అవుతుంది. మనం ఏం తీసుకుంది, ఇది తీసుకుందాం. సో కాబట్టి VTH ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్
వోల్టేజ్ ఆఫ్ 6 ఓమ్. ఇప్పుడు వోల్టేజ్ ఆఫ్ 6 ఓమ్ అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయని ఫార్ములా ఏంటి? VTH ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 6 ఇంటూ I. ఇది ఫార్ములా. బట్ ఇక్కడ మనకు కరెంట్ వాల్యూ తెలియదు కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దానికోసం ఏం చేద్దామంటే దీంట్లో కరెంట్ I అనుకుందాం. ఇప్పుడు KVL ఫార్ములా ఏమవుతుంది? 50 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ I ప్లస్ 6 ఇంటూ I ప్లస్ 10 అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? 40 ఈజ్ ఈక్వల్ టు 16I. సో దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు 40/16. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? VTH ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 6 ఇంటూ 40/16. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 6 ఇంటూ 40 అంటే 240 డివైడెడ్ బై 16 ప్లస్ 10. సో దట్ ఈస్ ఈక్వల్ టు 25 volts. ఓకేనా? సో VTH వాల్యూ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న సర్క్యూట్ ఇది. ఈ సర్క్యూట్లో ఆల్రెడీ మనకి ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఇచ్చాడు కాబట్టి మనం ఎటువంటిది చేయవసరం. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి? ఇక్కడ మనం VTH క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ మనం RTH క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ VTH క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి VTH క్యాలిక్యులేట్ చేయడం మనకి కరెంట్స్ అవి కావాలి. బట్ దీంట్లోకి మనకి ఎటువంటి కరెంట్ వెళ్ళదు కాబట్టి ఈ బ్రాంచ్ మనం ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. అప్పుడు మనకి సర్క్యూట్ ఇట్లా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో VTH అంటే ఏంటి? ఈ రెండు మధ్య వోల్టేజ్. సో కాబట్టి నేనేం తీసుకున్నా? ఈ కాంబినేషన్ తీసుకున్నా. దట్ ఈస్ 10 ప్లస్ వోల్టేజ్ ఆఫ్ 6 ohms తీసుకున్నా. ఓకేనా? సో దట్ ఫర్ VTH ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 6 ఇంటూ I. ఇక్కడ మనకి కరెంట్ వాల్యూ తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేసా? అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రిన్సిపల్ ప్రకారం ఇక్కడ నేను రాసా. సో దట్ 50 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ I ప్లస్ 6 ఇంటూ I, ఇక్కడ ప్లస్ 10 వస్తుంది. ఓకేనా? అది దీన్ని సింప్లిఫై చేస్తే మనకి కరెంట్ వచ్చింది. ఈ కరెంట్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి VTH వాల్యూ వచ్చిందనమాట. ఓకేనా? అది నెక్స్ట్ ఇంకా వాల్యూ కావాలి మనకి. సో నెక్స్ట్ వాల్యూ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ RTH. సో RTH క్యాలిక్యులేట్ చేయాలి ఏం చేయాలి? సోర్సెస్ అన్నిటినీ డీయాక్టివేట్ చేయాలి. ఆల్ సోర్స్ వీఆర్ గోయింగ్ టు డీయాక్టివేట్. ఎలా చేస్తాము? వోల్టేజెస్ అయితే షార్ట్ సర్క్యూట్ చేస్తాము, కరెంట్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తాము. ఇప్పుడు ఈ సర్క్యూట్లో మనకి వోల్టేజ్ సోర్సెస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఆ రెండింటిని ఏం చేస్తాం? షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇక్కడ వస్తుంది, ఇది షార్ట్ సర్క్యూట్. దీనికి సిరీస్లో ఒక రెసిస్టర్, తర్వాత ఇక్కడ ఒక రెసిస్టర్, ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్, తర్వాత ఇక్కడ ఒక రెసిస్టర్. ఓకేనా? ఇక్కడ బిట్వీన్ AB. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ రెండింటి మధ్య RTH క్యాలిక్యులేట్ చేయాలి. వీటి వాల్యూస్ ఎంత? 10, 6, 3. 10, 6, 3. ఇది సర్క్యూట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? RTH క్యాలిక్యులేట్ చేయాలి. సో మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇంతక వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ రెసిస్టెన్స్ని ఎలిమినేట్ చేసాము. ఓకేనా? బట్ ఇప్పుడు ఎందుకు ఎలిమినేట్ చేయట్లేదు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎందుకు ఎలిమినేట్ చేయట్లేదంటే ఇంతక మనం ఇక్కడ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వోల్టేజ్ ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. అంటే మనకి కరెంటు ఫ్లో అయ్యే దాని మీద కూడా మనకి బేస్ అయి ఉంటుంది. దీంట్లోకి ఎటువంటి కరెంటు వెళ్ళలేదు కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేసాం. ఓకేనా? సో జస్ట్ దాన్ని తీసి పక్కన పెట్టాం, అంతేగాని సర్క్యూట్ నుంచి కంప్లీట్గా తీయలేదన్నమాట. బట్ ఇక్కడ రెసిస్టెన్స్ అంటే కంప్లీట్గా సర్క్యూట్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి దీన్ని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో అది ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తాం? RTH క్యాలిక్యులేట్ చేస్తాం. RTH ఎక్కడ కావాలి? ఇక్కడ కావాలి కాబట్టి సొల్యూషన్ ఇటు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం. ఇటు నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటి? ఈ రెండు వస్తాయి. ఈ రెండు మనకి ఎట్లా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి 60/16. దానికి ఇది ఎలా ఉంటుంది? సిరీస్లో ఉంటుంది. సో దట్ ఈస్ 108/16. అంతే కదా? 3 6s 48 ప్లస్ 60 108/16. సో ఆన్సర్ ఎంత? సో 108/16 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 6.75 ohms. సో మనకు RTH వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము? థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ని డ్రా చేస్తాం. సో థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటే ఏ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్, అంతే. ఇది A అనుకుంటాం, ఇది B అనుకుంటాం, ఈ రెండు మధ్య. సో వాట్ ఈస్ ద థెవెనిన్స్ వోల్టేజ్ ఎంత వచ్చింది మనకి? 25 volts. థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 6.75 ohms. సో దిస్ ఈజ్ థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్. ఇదే మనల్ని డ్రా చేయమంది. ఓకేనా? ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో థెవెనిన్స్లో మనం ఏం చేస్తామంటే థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాము, థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ రెండింటి నుంచి సర్క్యూట్ డ్రా చేసి ఓన్లీ సర్క్యూట్ డ్రా చేయమంటే కనుక సర్క్యూట్ డ్రా చేస్తాము, లేదా అన్నోన్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేయమంటే కనుక అన్నోన్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా?
సో నెక్స్ట్ సర్క్యూట్ ఇది. ఇప్పుడు ఈ సర్క్యూట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ 5 ఓమ్ రెసిస్టర్ ఏదైతే ఉందో ఈ 5 ఓమ్ రెసిస్టర్ మనం ఏం చేస్తాం, కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం యూజింగ్ నార్టన్స్ థియరం. సో నార్టన్స్ థియరం యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ సర్క్యూట్లోకి కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్కడ ఈ 5 ఓమ్ రెసిస్టర్లోకి కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ నార్టన్స్ థియరం? సో ఐడెంటిఫై ది బ్రాంచ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై ది బ్రాంచ్. ఓకే, ఐడెంటిఫై చేసా. ఏ బ్రాంచ్? 5 ఓమ్ రెసిస్టర్ బ్రాంచ్. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, మనం ఏ బ్రాంచ్ని అయితే ఐడెంటిఫై చేస్తామో ఆ బ్రాంచ్ని మనం ఏం చేయాలి, షార్ట్ సర్క్యూట్ చేయాలి. షార్ట్ సర్క్యూట్ ది బ్రాంచ్. ఏ బ్రాంచ్? 5 ఓమ్ రెసిస్టర్ బ్రాంచ్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ 2 5 ఓమ్స్ ఉన్నాయి, బట్ క్లియర్గా ఐడెంటిఫై చేసుకోండి. మనం దేన్ని చేయాలో దాన్ని చేయాలి. సో అది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం షార్ట్ సర్క్యూట్ చేయాలి. సో షార్ట్ సర్క్యూట్ చేసి సర్క్యూట్ని రీడ్రా చేయి. ఓకేనా, ఆ సర్క్యూట్ని రీడ్రా చేస్తే 30 ఆంపియర్ 10 ఓమ్ 5 ఓమ్, ఇది షార్ట్ సర్క్యూట్ ఏ బి. నెక్స్ట్ 2 ఓమ్ 1 ఓమ్ 1 ఓమ్. ఓకేనా, ఇది థర్డ్ స్టెప్, అది సెకండ్ స్టెప్. ఓకేనా, సో అది వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? థర్డ్ స్టెప్ డిటర్మైన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, నార్టన్స్ కరెంట్. ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, మనం ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ చేసామో, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ చేసామో అది ఎక్కడ షార్ట్ సర్క్యూట్ చేసాం, ఇక్కడ చేసాం. కాబట్టి దీంట్లో మనం ఏం చేయాలి, నార్టన్స్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు అది చూద్దాం. సో ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఫస్ట్ మనం ఏం ఐడెంటిఫై చేద్దామంటే సర్క్యూట్ని సింప్లిఫై చేసుకుందాం. ఎలా సింప్లిఫై చేద్దాం, చిన్న లాజిక్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కరెంట్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఈ కరెంట్ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చింది, అంతేనా? వెరీ గుడ్. ఈ కరెంట్ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చింది, అంతే కదా? నెక్స్ట్ ఆ కరెంట్ ఇక్కడికి రావాలి, తర్వాత ఇక్కడికి రావాలి, తర్వాత ఇక్కడికి రావాలి, తర్వాత ఇక్కడికి రావాలి, తర్వాత ఇక్కడికి, తర్వాత ఇక్కడికి, అంతే కదా పోవాల్సింది. కానీ ఇలా కరెంటు ఫ్లో అవుతున్న దాంట్లో మనకి ఏమైందంటే ఇక్కడ సడన్గా మనకు ఒక బ్రేక్ వచ్చింది, అంటే ఇక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ అయింది. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి షార్ట్ సర్క్యూట్ అయిందో ఇక్కడ నుంచి వచ్చిన టోటల్ కరెంట్ అంతా మనకి దీంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో కాబట్టి దీంట్లోకి మనకి ఎటువంటి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఓకేనా, సో నో కరెంట్ ఫ్లో. ఓకే, ఎందుకని కరెంట్ ఫ్లో అవుతుంది మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. సో కరెంట్ ఆల్వేస్ ప్రిఫర్ నాన్ అపోజింగ్ బ్రాంచ్ ఏదైతే ఉందో అందులోకి వెళ్తుంది. ఇప్పుడు ఇందులో మనకి ఎటువంటి రెసిస్టర్ లేదు, ఇక్కడ రెసిస్టర్ ఉంది, అంటే ఇక్కడ అపోజ్ చేస్తుంది, ఇక్కడ అపోజ్ చేయట్లేదు. కాబట్టి అపోజింగ్ బ్రాంచ్ ఏదైతే లేదో, నాన్ అపోజింగ్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఫ్లో అవుతుంది. కాబట్టి టోటల్ కరెంట్ అంతా ఇందులో ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ రెసిస్టర్స్ ఏమీ మనకు ఉండవు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కరెంట్ వస్తుంది. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా? అంటే మనకి ఏమైపోయింది, సర్క్యూట్ ఇంతవరకు లేదు. ఓకేనా, అంటే ఈ సర్క్యూట్ అంతా మనకి తీసేసాం, పక్కన పెట్టేసాం. అప్పుడు మిగిలిపోయిన సర్క్యూట్ ఏంటి, ఇదే కదా. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి మనకి 30 ఆంపియర్ కరెంట్ వస్తుంది. ఆ కరెంట్ ఇక్కడ దాకా వచ్చింది, అంటే ఇక్కడికి ఎంత కరెంట్ వచ్చిందమ్మా, 30 ఆంపియర్స్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకి 2 బ్రాంచెస్గా డివైడ్ అయింది. ఇప్పుడు కరెంటు దీంట్లోకి ఫ్లో అవుతుందా, దీంట్లో ఫ్లో అవుతుందా, లేకపోతే రెండింటిలోకి ఫ్లో అవుతుందా? అది ఎలా తెలుస్తుంది, కరెంటు దీంట్లోకి ఫ్లో అవ్వదు. ఎందుకు ఫ్లో అవ్వదు, ఇక్కడ మనకి ఎలా ఉంది, షార్ట్ సర్క్యూట్ ఉంది, దానికి రెసిస్టర్ ఎట్లా ఉంది, ప్యారల్లో ఉంది. సో నేను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, షార్ట్ సర్క్యూట్కి ప్యారల్లో ఉన్న రెసిస్టెన్స్ మనం ఏం చేయొచ్చు, తీసేయచ్చు. ఇది షార్ట్ సర్క్యూట్ అంటే దీనికి ఎట్లా ఉంది, ప్యారల్లో ఉంది, అంటే ఈ రెసిస్టెన్స్ మనం తీసేయచ్చా లేదా, తీసేయచ్చు. అప్పుడు ఇక్కడికి వచ్చిన 30 ఆంపియర్ కరెంట్ అంతా ఏమవుతుంది, దీంట్లో ఫ్లో అవుతుంది. ఓకేనా, అంటే ఈ లాజిక్ ప్రకారం నార్టన్స్ కరెంట్ IN = ఎంత అవుతుంది, 30 ఆంపియర్ అవుతుంది. ఓకేనా, ఎందుకు అవుతుందో ఒకసారి మళ్ళీ లాజిక్ చూద్దాం. ఎందుకు, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసాం, అప్పుడు మనకి సర్క్యూట్ ఇట్లా వచ్చింది. ఎప్పుడైతే ఈ మధ్యలో మనకి షార్ట్ సర్క్యూట్ వస్తుందో, సో మనకి ఇక్కడ నుంచి వచ్చిన కరెంటు మొత్తం దీంట్లో ఫ్లో అవుతుంది. ఇటువైపు ఎటువంటి కరెంటు ఫ్లో అవుతుంది అనమాట. ఓకేనా, ఇదంతా కరెంట్ జీరో. అది కూడా ఎందుకంటే ఒక చిన్న లాజిక్ చూద్దాం. ఓకేనా, లాజిక్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక సినిమాకి వెళ్తున్నారు. ఓకేనా, సపోజ్ ఇప్పుడు మీరు సినిమా హాల్ అనుకోండి, ఇక్కడ ఒక గేట్ ఉంది, ఇక్కడ ఒక గేట్ ఉంది. సో ఇదంతా ప్యాసింజర్స్ ఉన్నారు. ఓకేనా, సో వీళ్ళందరూ ఆడియన్స్. ఓకేనా, సో టికెట్ ఫ్రీ, టికెట్ కాస్ట్ ఈజ్
ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది హాల్ లోపల ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళాలి, ఈ రెండింటి ద్వారా వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక సెక్యూరిటీ ఉన్నాడు. సో కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ఈ సెక్యూరిటీ వాడు 1 by 1 పంపిస్తున్నాడు. అంతేనా, 1 by 1 పంపిస్తున్నాడు. ఓకే, సడన్గా ఏమైందంటే ఈ డోర్ అనేది ఓపెన్ అయింది, ప్లస్ ఇక్కడ సెక్యూరిటీ లేదు. అప్పుడు పీపుల్స్ అందరూ దేన్ని ప్రిఫర్ చేస్తారు, మొత్తం గుమ్మిగూడి దీంట్లోంచి లోపలికి వచ్చేస్తారా లేదా? అప్పుడు ఇక్కడికి ఎవడైనా వెళ్తాడా, ఇక్కడికి ఎవడు వెళ్ళడు. సో వీళ్ళు కూడా ఇటు డైవర్ట్ ఇటు వెళ్ళిపోతున్నారు. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకు అపోజ్ చేసే కాంపోనెంట్ ఉంది, ఇక్కడ అపోజ్ చేసే కాంపోనెంట్ అనేది లేదు. అంటే ఇక్కడ మనకు ఆడియన్స్ అందరూ దేన్ని ప్రిఫర్ చేశారు, నాన్ అపోజింగ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ని కదా ప్రిఫర్ చేసింది. సో సిమిలర్లీ మన ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కూడా కరెంట్ ఇప్పుడు బ్రాంచ్లోకి ఫ్లో అవుతుంది, కానీ ఏ బ్రాంచ్లో ఫ్లో అవుతుందంటే అది ఇచ్చే ప్రిఫరెన్సు నాన్ అపోజింగ్ కరెంట్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్లోకి ఎక్కువ ఫ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ సర్క్యూట్ కనుక మీరు ఐడెంటిఫై చేస్తే ఇందులో మనకి ఎటువంటి అపోజ్ చేసే ఎలిమెంటు లేదు, ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన టోటల్ కరెంట్ అంతా ఏమవుతుంది, దీంట్లోకి వెళ్తుంది, మొత్తం కరెంట్ అంతా దీంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ లాజిక్ ప్రకారం మనం ఏం రాసామంటే IN = 30 amperes. సో డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కమిటీకి స్టెప్ 4 ఏం క్యాలిక్యులేట్ చేయాలి, R ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం R ఈక్వలెంట్, సోర్సెస్ అన్నిటినీ రిమూవ్ చేసి చేయాలి. ఇక్కడ మనకున్న సోర్స్ ఏంటి, మనకున్న సోర్స్ ఓన్లీ కరెంట్ సోర్స్. సో కరెంట్ సోర్స్ని మనం ఏం చేయాలి, కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. సో కాబట్టి చూడండి, ఇది కరెంట్ సోర్స్ కాబట్టి ఓపెన్ సర్క్యూట్ చేసా. నెక్స్ట్ 10 ohm రెసిస్టర్, నెక్స్ట్ 5 ohm రెసిస్టర్. ఇక్కడ మనం కరెంట్ అంతే కదా, మనం షార్ట్ సర్క్యూట్ చేసిన బ్రాంచ్ ఇదే కాబట్టి ఇది AB. ఇక్కడ మనం R ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ 2 ohm, 1 ohm, 1 ohm. ఇది సర్క్యూట్. ఇప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్. ఇది ఓపెన్ సర్క్యూట్ ఏంటంటే దీన్ని కన్సిడర్ చేస్తామా చేయమా, దీన్ని తీసేయచ్చు. ఎందుకని మనం చెప్పుకున్నాం, ఓపెన్ సర్క్యూట్కి సిరీస్లో ఉంటే ఆ రెసిస్టర్ని ఏం చేయొచ్చు, తీసేయచ్చు. కాబట్టి దీన్ని తీసేయండి. అప్పుడు సర్క్యూట్ ఏమవుతుంది, 5 ohm B, ఇదేంటి R ఈక్వలెంట్ 2 ohm, 1 ohm, 1 ohm. ఇప్పుడు మనం ఇక్కడ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం మనం ఏం చేద్దాం, ఫస్ట్ మనం డైరెక్ట్గా చూడగానే ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, R1 = 1 × 1 / 1 + 1, దట్ ఈస్ 1/2. ఓకేనా, ఈ రెండింటి నుంచి మనకి ఏమొచ్చింది, ఈ రెండింటి నుంచి 1/2 ohms వచ్చింది. ఇప్పుడు ఇది దీనికి ఎట్లా ఉంది, సిరీస్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది, R2 = 2 + 1/2, దట్ ఈస్ 5/2 ohms వచ్చింది. అంటే ఈ మొత్తం నుంచి మనకి ఎంత వచ్చింది వాల్యూ, 5/2 ohms. అప్పుడు సర్క్యూట్ ఏమవుతుందమ్మా, ఇది 5 ohms, ఇది A, ఇది B అనుకుంటే ఇది R ఈక్వలెంట్. ఈ మొత్తం ఎంత వచ్చింది మనకి, 5/2 ohms. ఇప్పుడు R ఈక్వలెంట్ ఏమైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఎట్లా ఉన్నాయి, మనకి ప్యారలల్ ఉన్నాయి. అంటే R ఈక్వలెంట్ ఏమవుతుంది, 5 × 5/2 / 5 + 5/2. సో దట్ ఈస్ 25/2 / 10, 15/2, 2 cancel. So there is R equivalent is equal to 25/15, that is equal to 5/3 ohms. ఓకేనా, సో ఇప్పుడు ఇంతవరకు వచ్చాం కదా, ఇక్కడ R ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసాము. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ప్యారలల్ కాంబినేషన్ ఇస్ అప్పుడు R ఈక్వలెంట్ 5/3 వచ్చింది. సో ఇప్పుడు థెవెనిన్స్ నార్టన్ సర్క్యూట్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ సర్క్యూట్, మనకి కరెంట్ వచ్చేసింది, రెసిస్టెన్స్ వచ్చేసింది. సో నార్టన్ సర్క్యూట్. సో నార్టన్ సర్క్యూట్ ఏంటి, నార్టన్స్ కరెంట్ IN ఎంత వచ్చిందమ్మా, నార్టన్స్ కరెంట్ 30 ఆంపియర్. ప్యారలల్లో R ఈక్వలెంట్ ఎంత వచ్చింది, 5/3 ohms. దీంతోపాటు మనం ఫస్ట్లో తీసేసాం కదా రెసిస్టర్, ఎంత తీసేసాం మనం స్టార్టింగ్లో, 5 ohms ABకి. ఓకేనా, ఇప్పుడు ఏం కావాలి, దీంట్లో కరెంట్ కావాలి, అదే కదా కనుక్కోవాల్సింది. ఇప్పుడు దీంట్లో కరెంట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, సో మనకి కరెంట్ సోర్స్ ఉంది, ప్యారలల్ ఉన్నాయి కాబట్టి కరెంట్ డివైడ్ రూల్ అప్లై, కరెంట్ డివైడ్ రూల్. సో ఫార్ములా అంటే I = 30 × ఆపోజిట్ రెసిస్టెన్స్ 5/3 /
5/3 plus 5. So that is equal to 30 into 5/18. 3 15s 15 and 20, sorry. So that is 150/20. So that is 7.5 amperes. ఇది మన ఈ లో కరెంట్ ఇన్ 5 ohm రెసిస్టెన్స్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా చేసాము? ఫస్ట్ బ్రాంచ్ని ఐడెంటిఫై చేసి దాన్ని షార్ట్ సర్క్యూట్ చేసాము. ఈ సర్క్యూట్ నుంచి మనం నార్టన్స్ కరెంట్ క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత మన రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం. దానికోసం సోర్సెస్ అన్నిటిని రిమూవ్ చేసాం. అప్పుడు మనకు సర్క్యూట్ ఇట్లా వచ్చింది. ఈ సర్క్యూట్ నుంచి మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఆ వచ్చిన ఈక్వలెంట్ సర్క్యూట్ నుంచి నార్టన్ సర్క్యూట్ డ్రా చేసి అక్కడి నుంచి మనం మనకి స్టార్టింగ్లో ఏదైతే 5 ohm దగ్గర కరెంట్ కనుక్కోమన్నాడో ఆ కరెంట్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా? సో దిస్ ఈస్ నార్టన్స్ అండ్ థెవెనిన్స్ థియరమ్స్.